ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం అందరం చదువుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు నోవహుతో పలికినటువంటి మాట నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి కాదు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక. నోవహును ఓడ కట్టినందుకు దేవుడు ఓడలోనికి పంపలేదు. దేవుడు నోవహు కష్టపడ్డాడు కాబట్టి ఓడలోనికి పంపలేదు. దేవుడు ఎందుకు ఓడలోనికి నోవహును పంపించాడంటే నోవహు టెక్నికలీ చాలా స్కిల్డ్ పర్సన్ కాబట్టి దేవుడు ఓడలోనికి పంపలేదు. మరి ఎందుకోసం పంపాడు ఓడలోనికి? బైబిల్లో వ్రాయబడింది, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. దేవుని బిడ్డలారా, ఉదయకాల మొదటి ఆరాధన, రెండవ ఆరాధన, ఈ ఆరాధనలో మనము ధ్యానించేటువంటి మూల అంశం ఏంటంటే దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు నీవు కలిగిన సాక్ష్యాన్ని బట్టే దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గర నీ సాక్ష్యం ఏంటిది? నీ సాక్ష్యము ఏ రకంగా దేవుడు చెప్పగలడు? దాన్ని బట్టే నీ జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. చాలా సందర్భాల్లో దేవుడు నన్ను ఎందుకు దీవించడు, దేవుడు నా యొక్క అవసరతలు ఎందుకు తీర్చడు, దేవుడు నన్ను ఎందుకు దర్శించడు అనేటువంటి తలంపు మనం కలిగి ఉంటాం. బట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి అంశం ఒకటి, బికాస్ ఆఫ్ యువర్ టెస్టిమోనీ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ us. మన జీవితంలో ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం దేవుని దృష్టిలో? సాక్ష్యము చాలా రకాలుగా ఉంటుంది. నా గురించి మీరు మంచిగా చెప్పొచ్చు, మీ గురించి నేను మంచిగా చెప్పొచ్చు, నా ఇంట్లో వాళ్ళు నా గురించి మంచిగా చెప్పొచ్చు, నేను నా ఫ్రెండ్స్ దగ్గర మంచి సాక్ష్యం పొంది ఉండవచ్చు, నేను పనిచేసిన స్థలంలో మంచి సాక్ష్యం ఉండొచ్చు, లేకపోతే నా ఆఫీసర్ నా గురించి మంచిగా సాక్ష్యం చెప్పొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ డజంట్ గివ్ మీ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. భూలోకంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు కావాలి అంటే వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ అబౌట్ యూ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ గాడ్ ఈస్ సేయింగ్ అబౌట్ యూ ఇస్ ఇంపార్టెంట్. ప్రజలు నీ గురించి ఏం చెప్తున్నారు కాదు, ప్రభువు నీ గురించి ఏం చెప్తుంటున్నాడు అదే ప్రాముఖ్యం. చాలా సందర్భాల్లో ఎవరు మన గురించి మంచిగా చెప్పుకున్నా మనమే చెప్పు, నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నేను మంచిగా ప్రార్థన చేస్తాను, నేను మంచిగా సేవ చేస్తాను, మంచిగా పాటలు పాడతాను, మంచిగా వాక్య పరిచయం చేస్తాను, మంచిగా జీవిస్తాను, నేను అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నా. వీ కెన్ బోస్ట్ అబౌట్ అవర్ సెల్ఫ్. కానీ దాని ద్వారా కూడా మన జీవితాల్లో దీవెనలు రావు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో, ఎవరిని గురించి సాక్ష్యం చెప్పగలడో వారే శ్రేష్టమైన దీవెనలు పొందేటువంటి వారుగా బైబిల్లో మనం చూస్తాం. ఉదయకాలంన యోబు గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి యోబు అంతగా దీవించబడ్డాడు. తూర్పు దిక్కున్న వారందరిలోకెల్లా యోబు మిక్కిలి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. ఎందుకోసం అంటే దేవుడు యోబును గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి. కాలేబుకు దేవుడు కనానులోనికి ప్రవేశం ఇచ్చాడు. 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత అందరినీ దేవుడు కనానులోనికి నడిపించాల, ఒక్క కాలేబునే దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ బట్ బికాస్ ఆఫ్ ద టెస్టిమోనీస్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలో దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వగలడో ఆ సాక్ష్యాన్ని బట్టే దేవుని యొక్క దీవెనలు మనం పొందగలం. సో ఈరోజు మన జీవితాలకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా? నేను ఎలా ఉన్నాను అని కాదు, ప్రజలు నా గురించి ఏమని చెప్తున్నారు అనేటువంటిది కాదు, ప్రభువు నా గురించి ఏమని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద టెస్టిమోనీ అబౌట్ మీ? The God of the heaven and earth is going to say something. నా గురించి ప్రభు ఏమైనా సాక్ష్యం చెప్పగలడా? నా సాక్ష్యం దేవుని దృష్టిలో ఏ రకంగా ఉంది? సాక్ష్యాలు తారుమారయ్యేటువంటి లోకంలో ఉన్నాం. ఈరోజు నా గురించి మంచిగా చెప్పిన వాళ్ళు రేపు చెడగా చెప్పొచ్చు, ఆ తర్వాత మళ్ళీ మంచిగా చెప్పవచ్చు. ప్రజల సాక్ష్యం మారుతూ ఉంటది. పరిస్థితులు మారాయా, వ్యక్తులు మారాయా, స్థితిగతులు మారాయా, సాక్ష్యం మారిపోతుంది. దేవుని బిడ్డలారా, మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజ్. మనిషి మార్పుకు కేంద్రంగా ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు మనతో మాట్లాడుతాడు. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ డిపెండ్స్ not because of what is the testimony the people are saying, but what is the Almighty God saying about you. నీ గురించి నా గురించి ప్రజలేం చెప్తున్నారు కాదు, ప్రభు ఏమి చెబుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా,
ఈ యొక్క నోవహు జీవితంలో దేవుడు అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. దేవుని బిడ్డలారా, ఎవరంట నోవహు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. దేవుని బిడ్డలారా, పరీక్షల కాలంలోనికి వచ్చాం. ఆ తర్వాత రిజల్ట్స్ రాబోతాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు కొన్ని మాటలు మేము వింటూ ఉంటాం. సబ్జెక్ట్ టాపర్, క్లాస్ టాపరు, స్కూల్ టాపరు, డిస్ట్రిక్ట్ టాపరు కదా, డిస్ట్రిక్ట్ టాపరు, స్టేట్ టాపర్, స్టేట్ లో నంబర్ 1. ఇప్పుడు నీట్ ఇలాంటి నేషనల్ లెవెల్ కాంపిటీషన్లు అయితే నేషనల్ లెవెల్ టాపర్ చూస్తాం. నోవహు ఎవరు తెలుసా? హీఈస్ నాట్ ఎ క్లాస్ టాపర్ ఆర్ హీఈస్ నాట్ ఎ లోకల్ టాపర్. హీ ఈస్ ఎ టాపర్ ఆఫ్ హిస్ జనరేషన్. తన యొక్క తరములోనే టాపర్ అండి. అందుకే ఈరోజు ఆ యొక్క క్యాప్షన్ అని పెట్టాను. అంశం ఏంటంటే తరములోనే నోవహు టాపర్. తన తరమంతటిలో అంటే ఒక తరం అంటే బైబిల్ ప్రకారము 30 నుంచి 50 సంవత్సరాల మధ్య కాలాన్ని ఒక తరం అంటారు. ఒక 30 నుంచి 50 సంవత్సరాల కాలాన్ని దేవుడు పెట్టి అంటున్నాడు, నోవహు ఈ యొక్క 50 సంవత్సరాల కాలంలో నీవే టాపర్. ఎక్కడ? ప్రపంచం మొత్తంలో. ఈరోజు నోవహును ఎందుకు దేవుడు ఓడలోనికి పంపించాడంటే అతడు పని చేసినందుకు కాదు, అతడు కష్టపడినందుకు కాదు, అతనిలో టాలెంట్స్ ఉన్నందుకు కాదు, అతని కుటుంబంతో కలిసి పని చేసినందుకు కాదు. దట్ ఈస్ సెకండరీ. అది తర్వాత. దేవుడు అంటారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట టాపర్, నీవే నా ఎదుట టాపర్. దేవుని బిడ్డలారా, నోవహు నా కుటుంబంలో టాపర్గా ఉంటానని ప్రయత్నం చేయలేదు. నోవహు నా బంధువుల దగ్గర టాపర్గా ఉంటా. నోవహు తన తరములోనే టాపర్ అండి. తన జనరేషన్లోనే హీ వాస్ ఎ టాపర్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని యొక్క కోరిక ఎలాంటి తెలుసా? నీ గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? దట్ క్యారీస్ ఎ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో అదే మన జీవితాల్లో చాలా ఆశీర్వాదాలను దయచేస్తుంది. ఎలా టాపర్ అయ్యాడు నోవహు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ ఆర్క్? ఆ యొక్క ఓడను నిర్మించడాన్ని బట్ట. ఎందుకంటే దాదాపు 6000కు పైబడిన సంవత్సరాలకు ముందే నోవహు అంతస్తులు కలిగిన ఓడను నిర్మించాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో టూల్స్ వచ్చేసాయి, వివిధ రకాలైనటువంటి పనిముట్లు. మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించేటప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉంది. చెక్కలు తీసుకొని వచ్చారు. అసలు ఆ పునాది కూడా తీలేదండి. చెక్కలు తీసుకొని వచ్చి ఒక రూమ్ లో మొత్తం నింపేశారు. ఎందుకంటే ఆ చెక్క ఆరాలి. ఆ చెక్క ఆరిన తర్వాత కొద్ది కాలానికి, ఒక 2-3 వారాలకి మళ్ళీ వాళ్ళు కార్పెంటర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి తోపడా తోయడం ప్రారంభించారు. అంటే కార్పెంటర్ ఏం చేశాడంటే దాన్ని చదును చేయడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు అంత లేదండి. నేను ఒక చెక్కను తీసుకొని పోయి ఒక మిషన్లోకి పెడితే నాకు అవసరమైనటువంటి వర్క్ అంతా చేస్తుంది, డిజైన్స్ ఇచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. నోవహుకు 1000 సంవత్సరాల క్రిందట అలాంటి టూల్స్ ఏమి లేవు. కానీ అద్భుతమైన ఓడ నిర్మించాడు. నాకు అనిపిస్తుంది, ఎందుకు దేవుడు ఆ కాలంలోనే నోవహుకు అంత పెద్ద ఓడ నిర్మాణం చేయడానికి జ్ఞానం ఇచ్చాడు? ఎందుకు వచ్చింది అంత జ్ఞానం? ఎలా నిర్మించాడు? ఎవరున్నారు? తన డిజైనర్ ఎవరు? లేకపోతే ఆ గ్రాఫిక్స్ చేసింది ఎవరు? లేకపోతే ఏ రకంగా బోట్ ఉంటే నిలబడుతుంది నీళ్ళలో, మునిగిపోకుండా ఉండాలంటే ఏ రకంగా ఉండాలి? ఎందుకంటే అది కేవలం ఒక కుటుంబమే కాదు, లోకములో ఉన్నటువంటి జంతువులు జతలుగా వచ్చి ఆ ఓడలో నిలబడితే ఆ ఓడ మునిగిపోకుండా ఉండాలి. అలాంటి శ్రేష్టమైన ఓడ నోవహు నిర్మించాడు. హౌ కెన్ ఇట్ బి? ఏ రకంగా సాధ్యమవుతుంది? దేవుని బిడ్డలారా, తన జీవితంలో దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? ఈ తరములో నీవే టాపర్. నీ తర్వాతనే ఇంకా ఎవరైనా ఉంటే అసలు ఎవరు లేరు, నీవే అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని దగ్గర ఎలాంటి సాక్ష్యం పొందగలవో దాన్ని బట్టే నీ ఆశీర్వాదాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం మనల గురించి సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం. అవును, దేవుడు నన్ను ఎందుకు దీవించడం లేదు? అవును, దేవుడు నా ప్రార్థన ఎందుకు జాబ్ ఇవ్వడం లేదు? ఎందుకు దేవుడు నా జీవితంలో వాగ్దానం నెరవేర్చలేదు? వై గాడ్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ మీ? నేను కదా ఆశీర్వదించబడాలి, నేను కదా కష్టపడేది, నేను కదా సేవలో ఉండేది, నేను బట్ నీవేమనుకుంటున్నావు కాదు ఆశీర్వాదాలను తీసుకొని వచ్చేది. దేవుడు ఏమనుకుంటున్నాడు? వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ, వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టెస్టిఫై అబౌట్ యూ. నీ గురించి దేవుడు ఏం చెప్పగలడో దాన్ని బట్టే ఆశీర్వాదాలు ఉంటాయి. మరి నోవహును గురించి దేవుడు ఏమని చెప్పాడు చూడండి బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులను 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2,
ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవియు 7 ఆడవి 7 నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకు ఓడలో ప్రవేశించాలి అంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితినే. తన కుటుంబం కూడా కాదంట, తన భార్య కాదు, తన కుమారులు 3 కాదు, కోడళ్ళు కాదు, నీవే నా ఎదుట నీతిమంతుడవై జీవించితివి. ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు, నీవే నీతిమంతుడవు కాబట్టి ఓడలో ప్రవేశించు. ఎందుకు నువ్వు కాపాడబడతావు? ఎందుకు నీవు భూలోకంలో నువ్వు ఒక్కనివే నేను కాపాడుతాను, నిన్నొక్కడినే ఎందుకు స్పేర్ చేస్తాను, మొత్తం భూమి అంతటిని ఎందుకు నాశనం చేస్తాను అంటే, నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. దేవుని బిడ్డలారా, ఏం చూచాడంట? నోవహు యొక్క పనితనం కాదు, 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి నోవహు కష్టపడి పని చేస్తూ ఉంటే పనిని కాదు దేవుడు చూచింది, లేకపోతే అతని టాలెంట్ను కాదు దేవుడు చూచింది, అతడు ఎంతగా నిద్రలేని రాత్రులు గడిపాడో ప్లానింగ్లో. వి డోంట్ నో అబౌట్ దాట్. ఎంతమంది పని చేశారో మనకు తెలియదు, ఎంతమంది పనులు ఎగరగొడుతూ ఉంటే బాధపడ్డాడో మనకు తెలియదు. ఇవన్నిటి గురించి కాదు దేవుడు మాట్లాడేది. ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు. ఏంటండి నీతిమంతుడని దేవుడు అన్నాడు అంటే ఏంటి? దాని వెనక నీతిమంతుడు అంటే ఏంటి? చాలా మంది అంటారు, నేను సినిమాలు చూడను, నేను నీతిమంతుడిని, నేను లంచం తీసుకోను, నీతిమంతుడిని, మా పిల్లల్ని కూడా కొట్టను, పల్లెత్తు మాట అనను, నేను నీతిమంతుని అని మనం అనుకుంటాం. వీ క్యాన్ జస్టిఫై అవర్ రైచియస్నెస్ బేసింగ్ ఆన్ అవర్ స్టాండర్డ్స్. మనకున్నటువంటి అంచనాలను బట్టి మనం ఏం చెప్తామంటే నీతిమంతులు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు. నీ ఎదుట నువ్వు నీతిమంతుడు కాదు నోవహు, నా ఎదుట నీతిమంతుడు. మరి నోవహు ఎలాంటి నీతివంతమైన జీవితాన్ని జీవించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అక్కడ నోవహు నీతిమంతమైన జీవితాన్ని గురించి మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. దేనికి వారసుడయ్యాడు? విశ్వాసమును బట్టి కలుగు, ఆ తర్వాత ఉంటుంది కలుగు నీతికి వారసుడాయను. ఆయన నీతి ఏంటంట? నువ్వేమైనా సిగరెట్ తాగావా? నోవహు తాగలేదు. అది కాదు నీతి. నువ్వేమైనా వ్యభిచారం చేసావా? అది కాదు. ఎలాంటి నీతి అంట? బైబిల్లో చూడండి, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. దేవుని బిడ్డలారా, నోవహు జీవితంలో నీతి అంటే ఏంటి తెలుసా? తన తరము వారిలో అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగి జీవించాడు. అంటే ఆ తరముకు దేవుడు హెచ్చరికలు జారీ చేశాడు. మీ లైఫ్ సరిగా లేదు, మీ జీవితం బాగలేదు, మీ యొక్క నడవడిక బాగలేదు, మీ తలంపులు బాగలేవు, మీ యొక్క ఆలోచనలు బాగలేవు, మీ పెళ్లిళ్ళ వ్యవహారం బాగలేదు, నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఏదంటే అది పెళ్లిలో కనపడుతుంది. దేవుడు అంటున్నాడు, హెచ్చరిక చేస్తే హెచ్చరికను వాళ్ళు కాదన్నారంట. కానీ నోవహు ఎలాంటి వాడు తెలుసా? హెచ్చరికకు విలువనిచ్చి భయభక్తులు కలిగి జీవించాడు. నీతిమంతమైన జీవితం ఏంటంటే దేవుని యొక్క హెచ్చరికలు విని ఆ హెచ్చరికల ప్రకారం జీవించడం. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, ఆయా విషయాల్లో హెచ్చరిస్తాడు. నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి, నీ పిల్లల గురించి, లేకపోతే నీ యొక్క లైఫ్ స్టైల్ గురించి, నీ యొక్క కోరికలను గురించి, నీ కలిగినటువంటి తలంపుల గురించి, నీవు మాట్లాడే మాట తీరును బట్టి ఆయా సందర్భాల్లో దేవుడు హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికకు నువ్వు లోబడి భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు అంటాడు, అది నీతి. అది నీతికి వారసుడయ్యావు. నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు అంటే నువ్వు చేసినటువంటిది ఏంటంటే హెచ్చరికకు లోబడ్డావు, భయభక్తులు కలిగాయి. నువ్వేం చేసావంటే ఓడ నిర్మించావు. నాకు అనిపిస్తుంది, ఈ ఓడ నిర్మాణం జరుగుతుండగా ఎంతమంది చూసిండరండి, వచ్చి అడిగింటారు, నోవహు ఏంటిది ఓడ, దేనికోసం నిర్మించావు? దేవుడు జలప్రలయం తీసుకొని వస్తాడు కాబట్టి దేవుడు నిర్మించమన్నాడు. అప్పుడు కొంతమందిలో ఏం రావాలి? అవునా, దేవుడు నీకు చెప్పాడా? అవును, దేవుడు చెప్పాడు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలకు ముందే
దేవుడు మాట్లాడినటువంటి రికార్డ్స్ బైబిల్లో మనకున్నాయి. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, హనోకు దేవునితో నడిచాడు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. వీళ్ళు అనుకోవచ్చు, అవును కదా వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు నోవాహుతో మాట్లాడాడు, కాబట్టి నేను కూడా ఓడ నిర్మించుకోవాలి. ఎవరైనా నిర్మించారండి? ఎవరు నిర్మించాలా? దేవుని హెచ్చరికనా ఏముందిలే, ఎప్పుడు జరుగుతుందిలే, ఎప్పుడో జరగదని ఇప్పుడు నిర్మిస్తున్నాడు. అసలు ఓడంట. ఎందుకు ఓడ? ఏమైనా ఆదాము నిర్మించాడు ఓడ? లేకపోతే హేబేల్ ఏమైనా నిర్మించాడా? వాళ్ళేం నిర్మించాల, ఈ నోవాహు పూసుకొని నిర్మిస్తున్నాడు అని ఎంతమంది కామెంట్ చేసింటారో, ఎంతమంది నోవాహుని ఎగతాళి చేసింటారో. దేవుడు హెచ్చరిస్తే నోవాహు విన్నాడు, హెచ్చరికను తెలుసుకున్నటువంటి వారు లోబడలా. నీతి అంటే ఏంటి తెలుసా? దేవుడు అందరికీ సమాచారం ఇస్తాడు. ఎవరు భయభక్తులు కలిగి హెచ్చరికలను పాటిస్తారో వాళ్ళే నీతిమంతులు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, సామెత ఉంది కదా, పక్కింట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే నువ్వేం చేస్తావు? అలర్ట్ అవుతావు. పక్కింట్లో అగ్ని ప్రమాదం జరిగిందనుకో, వెంటనే నీ యొక్క దృష్టి మారిపోతుంది. అబ్బా జరగాల్సిందేలే ఈ కుటుంబాన్ని అని అనుకుంటావా? అమ్మో పక్కింటి జరిగింది, నెక్స్ట్ నాకు అంటుకుంటుంది, నా ఇంటి కాలిపోతుంది, ఏం చేయాలి? పిల్లల్ని తీసుకుని బయటికి బంగారం యాడుంది, సర్టిఫికెట్లు ఆడున్నాయి, డాక్యుమెంట్స్ ఆడున్నాయి, ఇంపార్టెంట్ ఏంటి, పెళ్లి డ్రెస్ ఏది, యాడుంది, ఎక్కడుంది, ఏం చేయాలి, మొత్తం ఎత్తుకొని బయటికి వెళ్ళిపోతాం. ఎందుకు? పక్కింట్లో ఒక నష్టం జరుగుతూ ఉంటే, ప్రమాదం జరిగితే విల్ బి అలర్ట్. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, భూమిని నాశనం చేస్తాను, అందుకే ఓడ నిర్మించు అంటే ఒక్కరు గాక ఒక్కరు దానికి రెస్పాండ్ కాలేదండి. ఒక్కరు గాక ఒక్కరు హెచ్చరికను కాదనలేదు. ఈ దినాలు నోవాహు దినాలు, మనం జీవించే కాలం నోవాహు కాలం. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. ఒక కుటుంబంలో ఒకటి జరిగిందంటే దేవుడు మాట్లాడుతుంటాడు, నీ కుటుంబంలో జరుగుతుందేమో, నీ బిడ్డకు జరుగుతుందేమో, నీ యొక్క ఆఫీస్లో జరుగుతుందేమో. బీ కేర్ఫుల్, వీ మస్ట్ బి అలర్ట్. ప్రభువా, నీతిమంతుడు అంటే దేవుని యొక్క హెచ్చరికను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయి లోబడేటువంటి వ్యక్తి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నోవాహు ఈ తరము వారిలో అందరికీ హెచ్చరికలు తెలుసు, కానీ నోబడి రెస్పాండెడ్. నువ్వు స్పందిస్తున్నావు. అందుకే దేవుడు అంటే ఈ తరములో నీవే నీతిమంతుడు, నీవే నీతిమంతుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన తరం ఎలాంటిది తెలుసా? దేవుని యొక్క హెచ్చరికలను కాదనే తరం. దేవుని యొక్క హెచ్చరికలు, తల్లిదండ్రులు చేసే హెచ్చరికలు, పెద్దలు చేసే హెచ్చరికలు, ఏమింటావులే, ఏమి మనకు తెలుసులే, చేసుకోవచ్చులే, వీ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ అని దేవుని హెచ్చరికను కాదనే తరంలో మనం జీవిస్తున్నాం. నీ జీవితము హెచ్చరికను స్పందించి నేను సరి చేసుకోవాలి. అమ్మో నా జీవితంలో ఇది ఉండాలి. పక్కింటిలో ప్రమాదం జరిగితే మనం అలర్ట్ అవుతాం. జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు నరకానికి వెళ్తాం. ఈ నరకానికి పోతామని మనకు తెలుసు, అయినా వీ విల్ నాట్ బి అన్ అలర్ట్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నోవాహు, ఎందుకు నువ్వు ఓడలోనికి వెళ్ళావు? నోవాహు అంటాడు, నాట్ బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్, నాట్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్, నాట్ బికాస్ ఆఫ్ మై టాలెంట్, బట్ ఓన్లీ బికాస్ వెన్ ఐ లివ్డ్ అ రైచియస్ లైఫ్. నీతిమంతమైన జీవితాన్ని నేను జీవించినప్పుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాడు. ఓడలో ప్రవేశించాలి అంటే, లేదా ఆ జలప్రలను తప్పించుకోవాలంటే ఓన్లీ వన్ థింగ్, ఫస్ట్ థింగ్, నీతిమంతుడవై ఉన్నావు నీవు. ఈ తరము వారిలో, ఈ తరములో నీతిలో ఎవరు టాపర్ అంటే నీవే, ఇంకెవరు లేరు. ఓన్లీ వన్ పర్సన్. ఎగ్జామ్ గురించి తెలుసు, కానీ ఎవరు అటెండ్ కూడా కాలేదు. నాకు అనిపిస్తుంది, మన భాషలో చెప్పాలంటే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది. ఏంటి? జలప్రలయం రాబోతుంది, భూమి నాశనం అయిపోతుంది, ఆ యొక్క టైం టేబుల్ వచ్చేసింది, జలప్రలయం రాబోతుంది, బి ఆన్ అలర్ట్. ఎవరు కూడా ఫీజు కట్టలేదండి, ఎవరు పరీక్ష హాల్ కూడా ఎవరు ఎగ్జామ్ ఫేస్ చేయలేదు. నోవాహు ఒక్కడే ఫేస్ చేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. హౌ ఈజ్ అవర్ లైఫ్? దేవుని రాకడ దినాల్లోనికి మనం వచ్చేసాం. చాలా చాలా త్వరలోనే దేవుడు భూలోకానికి రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎక్కువగా మనం వినేటువంటిది ఎప్స్టీన్ ఫైల్స్. ఒక ఎప్స్టీన్ అనేటువంటి ఈయన యూదుడు, చాలా మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. చిన్న కుటుంబం నుంచి ఎదిగి పైకి వచ్చి కోట్లకు పడగలెత్తాడు. ఆ తర్వాత పాపములోనికి ప్రధానులను, దేశ ప్రధానులను, రాజకీయ నాయకులను, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ను, అతడందరినీ పాపం దగ్గరికి నడిపించాడండి. ఇదేం చెప్తుందంటే నోవాహు కాలం. దేవుని బిడ్డలారా, ఎందుకు అంత న్యూస్ అయింది తెలుసా అండి? రాజకీయ నాయకులు పాపం చేస్తారు, అధికారులు ఎవరైనా పాపం చేస్తారు. మళ్ళీ ఎప్స్టీన్ ఫైల్ ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారంటే, ఎప్స్టీన్ ఫైల్ ఎందుకు అంత సీరియస్ అయిందంటే, ఆ యొక్క ఐలాండ్కి వెళ్ళి వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? చిన్న పిల్లలను తినేవారు. వీళ్ళు ఎందుకు తినేవాళ్ళు అంటే, వాళ్ళని ఏడిపించి, వాళ్ళకు భయపెట్టి, వాళ్ళని చంపి తినేటువంటి వాళ్ళు. ఆ పిల్లలు భయపడినప్పుడు ఒక రకమైన ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో, ఒక ఎంజైమో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ బాడీలో రిలీజ్ అవుతుందంట. ఆ రక్తాన్ని తాగితే
యవ్వనస్తులుగా ఉంటారంట, ముసలితనం రాదు, అందుకు వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. ఆ యొక్క ఐలాండ్కి ఎందుకు వెళ్ళేవారు తెలుసా? చిన్న పిల్లలను భయపెడితే వాళ్ళను తరిమి, ఈ మధ్య కాలంలో ఈరోజు కూడా ఒక వీడియో వచ్చింది, ఏంటి అక్కడ ఉన్నటువంటి గాడ్ చెప్పినటువంటి మాట, పిల్లలను భయపెట్టేవారంట, భయంకరంగా భయపెట్టేవాళ్ళు. వాళ్ళలో ఆ యొక్క ఎమోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి కెమికల్ రియాక్షన్ బ్లడ్లోకి వస్తుందంట. అది కేవలం చిన్న పిల్లల్లోనే ఉంటుంది. ఈ చిన్న పిల్లలను ఆ టైంలో ఆ రక్తాన్ని మీరు తాగితే ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు. యవ్వనం కావాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటే కాదు, పసుపు పూసుకుంటే కాదు, ఏమంట పిల్లల రక్తాన్ని, భయపడిన పిల్లల రక్తాన్ని తాగితే. అందుకు అంత వైరల్ అయిపోయింది ఆ వీడియో. వ్యభిచారం చేశారు, తాగుతారు, దట్స్ కామన్. అమెరికా దేశం అలాంటి దేశంలో నీవు లైఫ్ ఎంజాయ్ చేయడమే అక్కడ ఉంటుంది. ఎంతగా ఎన్ని వెరైటీలు ఎంజాయ్ చేస్తూ వచ్చాయి, లైఫ్ ఎంజాయ్ చేయడానికి అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఇది ఎలాంటి ఫ్రీడమ్ తెలుసా? చిన్న పిల్లల రక్తాన్ని తాగినటువంటి అది ఆ దేశాన్ని కుదిపేయడం ప్రారంభించింది. నోవహు దినాలు వావి వరసలు లేకుండా పాపం చేసినటువంటి దినాలు. దేవుడు అంటాడు, ఈ తరం ఉండకుండా నాశనం చేస్తాను. ఇంత వర్స్ట్గా తయారయ్యారు. ఆదామును ఏదరి తోటలోండి బయటికి వెళ్ళగొట్టిన కొన్ని వందల సంవత్సరాలకే కదా జరుగుతుంది. ఇంతగా చెడిపోతుందా? వీళ్ళు బతికితే ఇంకెంత దారుణం చేస్తారో. ఈరోజు అలాంటి కాలంలో జీవిస్తున్నాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ యొక్క ఐలాండ్లో ఎప్స్టిన్తో హెచ్చరికలు వినకుండా పాపం చేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎలానో ఇప్పుడు కడపలో ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేవుని హెచ్చరికలు వినకుండా పాపములో జీవించే వ్యక్తివి అయితే యు ఆర్ ఈక్వల్లీ సేమ్, నువ్వు వాళ్ళతో సమానమే. దేవుడు అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. ఎందుకు తెలుసా? హెచ్చరికను ఖాతరు చేయనటువంటి కాలంలో నోవహు ఉన్నాడు. కానీ ఒక్క నోవహే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే దేవుడు అంటాడు, ఈ తరము వారిలో నీవే టాపర్ నోవహు. ఎందుకు? హెచ్చరికకు స్పందించావు. దేవుడు అంటున్నాడు, చాలా విచిత్రంగా ఉంటుంది కదా, నోవహు జలప్రలయం రాబోతుంది. ఏమండి జలప్రలయం ఎందుకు రావాలి? నోవహు ఎందుకు ఓడ చేసుకోవాలి? అందరు చచ్చిపోదురు కాకండి, చచ్చిపోతారు కదా, అందరు చచ్చిపోదురు గాక. అక్కడ కూడా దేవుడు ఒక కేర్ఫుల్గా ఒక ప్లాన్ చేశాడు. ఏంటంటే నోవహు ఓడగట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది అనేటువంటి తలంపు ఉంది. ఎందుకంటే బైబిల్ ఎగ్జాక్ట్గా మనకు డ్యూరేషన్ తెలియదు. ఈ దినాల్లో ఓడగట్టాలంటే, నోవహు ఓడగట్టాలంటే కొన్ని నెలలు పట్టింది. ఇంత టెక్నాలజీ ఉన్న దినాల్లో అమెరికా దేశంలో ఒక ఆయన ఓడగట్టాడు. నోవహు లాంటి ఒక ఓడను కడితే కొన్ని నెలలు పట్టింది. ఎంత టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా. ఇప్పుడు నోవహు కట్టేయడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టిండొచ్చు, లేదా 100 నెలలు పట్టిండొచ్చు. కనీసం అంటే కనీసం అనుకుందాం ఒక 100 సంవత్సరాలైనా పట్టిండొచ్చు. లేదా అనుకుందాం ఇంకా మనకు ఎగ్జాక్ట్ డేట్ లేదు కాబట్టి అనుకుందాం ఒక 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు టైం ఉంది కదండి హెచ్చరికను విని లోబడ్డానికి. ప్రజలు కాదన్నారు. దేవుడు కృపతో హెచ్చరికను ముందుగానే విడుదల చేస్తే ఆ హెచ్చరికను కాదన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. లోకం అంతరించిపోయే కాలం, దేవుని రాకడ ఎంతో సమీపంలోనికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒకసారి నేను జపాన్లో ఎందుకు సునామీ వచ్చింది ఒక ఫోటోతో సహా మీకు చూపించాను. జపాన్లో వాళ్ళకు తెలివి ఎక్కువ, కళ్ళు చిన్నగా ఉంటాయి కానీ బుర్ర చాలా పెద్దది. కళ్ళే చిన్నగా, వాళ్ళకు బుర్ర చాలా పెద్దది. వాళ్ళది వచ్చిన పిచ్చి కోరికేంటి తెలుసా? అన్నీ తిన్నాం, పిల్లలను తినాలి. పిల్లలను వండుకొని వాళ్ళ ప్లేట్లో పెట్టుకొని తిన్నటువంటి ఫోటోలు వైరల్ అయ్యాయి. అది జరిగిన కొన్ని నెలలకే సునామీ టచ్ చేసింది ఆ దేశాన్ని. దేవుని బిడ్డలారా, హెచ్చరికలు భూలోకంలో వస్తున్నాయి. ఎంతగా సిద్ధపడుతున్నాం మనం? ఎంతగా మన కుటుంబాన్ని సిద్ధపరుచుకుంటున్నాం దేవుని రాకడ కొరకు? హెచ్చరికకు విలువనిచ్చిన వ్యక్తి నీతిమంతుడు. హెచ్చరికకు విలువనిచ్చాడు కాబట్టి ఒక్క నోవహు విలువనిస్తే కుటుంబం అంతా రక్షించబడిందండి. ఒక్క నోవహు విలువనిస్తే, ఈరోజు నువ్వు హెచ్చరికకు విలువనిస్తే దేవుడు నీపైన కూడా కృప చూపుతాడు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. వీఆర్ లివింగ్ ఇన్ ద వర్స్ట్ డేస్. భయంకరమైన చీకటి కాలంలోనికి మనం వచ్చేసాం. ఎప్పుడూ జరగనన్ని దారుణాలు మన కళ్ళెదుట జరుగుతూ ఉండగా ఇది నోవహు కాలం కాకపోతే ఇంకే కాలం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. హెచ్చరికకు విలువనిచ్చాడు నోవహు. అందుకే దేవుడు అంటాడు, ఈ తరములో నీవే టాపర్ నోవహు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉండగా జీవితాన్ని సరిచేసుకో, కుటుంబాన్ని సరిచేసుకో, లైఫ్ స్టైల్ మార్చుకో, దేవుని బిడ్డగా జీవించు అని హెచ్చరిక ఇస్తూ ఉండగా, ఇఫ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ టు దాట్, రిమెంబర్ సూన్ యూ విల్ బి లెఫ్ట్. నువ్వు భూలోకంలో వదిలేయబడతావు, పరలోక రాజ్యానికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. నోవహు కాలంలో ప్రజలకు అవకాశం ఉంది, టైం ఉంది, కానీ వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు నీ ఎదుట కూడా ఎంత టైం ఉందో అంత టైం ఉంది,
టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, టు చేంజ్ యువర్ యాటిట్యూడ్, టు చేంజ్ యువర్ బిహేవియర్. నీ యొక్క జీవిత విధానాన్ని, నీ యొక్క లక్షణాలను, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను మార్చుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తుండగా, ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు హిస్ హెవెన్లీ కాల్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి. దేవుడు అంటున్నాడు, నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉండగా మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవా, నా జీవితంలో నీకు ఇష్టమైన, నువ్వు నా గురించి చెప్పగలిగినటువంటి వ్యక్తిగా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ప్రభువా అని ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఎక్కడ నువ్వు జారిపోతున్నావో నీకు తెలుసు, ఎక్కడ పడిపోయావో నీకు తెలుసు, ఎక్కడ కృంగిపోతున్నావో నీకు తెలుసు. ఈరోజు దేవుని అడుగు. నోవహును బలపరిచావు, నోవహును ఆ భయంకరమైన పాపిష్టి పరిస్థితుల మధ్య నీతిమంతుడుగా జీవించడానికి కృపనిచ్చావు, నిందారహితుడిగా జీవించడానికి సహాయం చేశావు, ప్రతిరోజు నీతో నడిచే కృపనిచ్చావు. నాకు కూడా కావాలి ప్రభువా, నన్ను నడిపించు దేవా. నేను నీ యొక్క ఆశీర్వాదాలు ఏది మిస్ కాకూడదు నాయన. భూలోకంలో కానీ పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదాలు కానీ ఏది కూడా నా జీవితంలో మిస్ కాకూడదు నాయన. దేవా, నీ దగ్గర నోవహు లాంటి సాక్ష్యాన్ని నేను కూడా పొందాలి. మనుషుల ఎదుట మంచి పేరుంది, కానీ నీవు నా గురించి ఏం చెప్తావో నాకు తెలుసు, మీకు తెలుసు ప్రభువా. నన్ను మార్చయ్యా. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. నోవహుతో దేవుడు చెప్పాడు, జలప్రలయం వచ్చింది. దేవుని రాకడను గురించి పరిశుద్ధ లేఖనం ఘోషిస్తూ ఉంది. మన ఎదుట సంఘటనలు అవే తెలుపుతున్నాయి. త్వరలోనే ఉంది దేవుని రాకడ. నువ్వు ఎత్తబడతావో విడబడతావో నీకు తెలుసు. నువ్వు ఎత్తబడాలి అంటే దేవుడు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని ఎదుట సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం ఎదుట మేము ఒక్కొక్కరము తప్పు చేసిన వారమే నాయనా. నోబడీ ఈజ్ ఎక్సెప్షనల్ in this particular message, Lord. దేవా, మా నిజ స్థితి ఈరోజు మాకు తెలిసింది నాయనా. తరమంతటిలో ఒక్క నోవహే టాపర్గా ఉన్నాడు. తన తరములో తానే టాపర్గా నిలిచాడు ప్రభువా. మా తరములో కాకపోయినా కొద్ది కాలం నీ రాకడలో లోపల మేము మంచిగా జీవించడానికి సహాయం చేయండి దేవా. మమ్మల్ని మేము మోసం చేసుకోనకుండా, నేను బిజీ, నేను ఇంకోటి అనేటువంటి భ్రమలో ఉండి పరలోకానికి దూరం కాకుండా, నిత్య రాజ్యానికి దూరం కాకుండా ఉండడానికి కృపనివ్వండి ప్రభువా. మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి ఈరోజు నోవహు జీవితాన్ని మా ఎదుట ఉంచి మా నిజ స్థితిని మాకు చూపించావు ప్రభువా. హెచ్చరికలను వింటున్నాం, కానీ ఎంతగా లోబడకుండా ఉన్నామో మాకు ఈరోజు తెలిపారు ప్రభువా. నింద రాకుండా ఉండే జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? నింద పొందుతూ అది కామన్గా మారిపోయిందా? మాతో మాట్లాడావు ప్రభువా. దేవునితో అనుదినమా అప్పుడప్పుడా ఈరోజు మాట్లాడారు ప్రభువా. ఎక్కడ తప్పు చేశామో మన్నించండి. మీ సిల్వ రక్తం మమ్మల్ని కడుగునుగాక దేవా. మీరే దర్శించండి, అపవాది క్రియలను లయపరచండి నాయనా. మీ కార్యాలు మాలో జరిగించుమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ఈ రాత్రి మొదలుకొని ప్రతిరోజు దర్శిస్తూనే ఉండునుగాక, హెచ్చరిస్తూనే ఉండునుగాక తండ్రి. మనస్సాక్షిలో గద్దింపు కలుగుతూనే ఉండునుగాక దేవా. దర్శించి దీవించే నీ భయము తండ్రి, వాక్యము నిమిత్తమైనటువంటి భయం, ప్రభువు నిమిత్తమైన భయం, పరిశుద్ధత నిమిత్తమైన నిర్ణయాలు, నీతిమంతులుగా హెచ్చరికలు పొందడానికి తండ్రి సిద్ధపడి మేము లోబడే కృప మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్.